ఈ వీడియోలో మనం చందమామ 1952 జూలైలో ప్రచురింపబడిన తీరని వరాలు కథ విందాం. పూర్వం ద్విదర్భ అనే దేశాన్ని భగ్నకర్ణుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. పాపం ఆ రాజుకు ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. భగ్నకర్ణుడికి నడివయసు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయవాసి అయిన ఒక ముని పుంగవుడు గజశృంగి అనే ఆయన ద్విదర్భకు వేంచేశాడు. ఆయన రాక విని భగ్నకర్ణుడు సపరివారుడై ఆయనకు ఎదురు వెళ్ళి పాదపూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రాజుగారి పరిచర్యలకు భక్తికి మెచ్చిన వాడే గజశృంగి, రాజా, నీ భక్తికి సంతోషించాం, ఏదైనా వరం కోరుకో ఇస్తామన్నాడు. ముని పుంగవ, తమ దయ వల్ల నాకే లోటు లేదు, కానీ సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తుంది. ఇహంలో పితృత్వ సౌఖ్యం కలిగేలాగా, పరంలో పుంనరక బాధ తొలగేలాగా ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అన్నాడు భగ్నకర్ణుడు. రాజుకు పిల్లవాడు కలిగేటట్లు అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలోంచి ఒక సీసా ఒకటి తీసి అందులోని పసరు 2 పాదాలకు పూసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి ఒక త్రుటిలో హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. పోతూ పోతూ, రాజా, నీ కుమారుడి 21వ జన్మదినం నాడు మళ్ళీ దర్శనమిస్తామన్నాడు ముని పుంగవుడు. అయితే ఈ మాటలు రాజుకు సరిగ్గా వినిపించలేదు. ఆయనకు కొద్దిగా చెవుడు. సంవత్సరం తిరిగి వచ్చేలోపే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు. రాజ్యమంతటా మహావైభవంగా ఉత్సవాలు, విందులు, అన్నదానాలు జరిగినాయి. రాజుగారు కుమారుడికి యథోక్తంగా బారసాల జరిపి శరగామి అని నామకరణం చేశాడు. శరగామి ఎవరి అదుపాజ్ఞలు లేకుండా, ఎవరి పట్ల భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా పెరిగి రాసాగాడు. లేక లేక పుట్టిన కొడుకు కావటం చేత రాజుగారి గారాబం వాడికి జాస్తి అయింది. వాడి మీద ఎవరేమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడు కాడు. శరగామి ఏ అవాచ్యాలు మాట్లాడినా రాజుకు వినిపించేవి కాదు. ఇతర విషయాలలో శరగామి అంత దుష్టుడు కాదు, కానీ వాడి నోరు బొత్తిగా చెడ్డది. వాడి చేతికి వెరవని వారు కూడా వాడి నాలుకకు మహా వెరిచేవారు. చూస్తుండగానే శరగామి పెద్దవాడయ్యాడు. వాడి 21వ జన్మదినం వచ్చింది. ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంగా శరగామిని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అత్యంత వైభవంగా ఉన్న ఈ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా చక్కా వచ్చాడు. భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు. శరగామి మటుకు గజశృంగిని చూసి ఎవరి గోసాయి అని మాత్రం అడిగాడు. ముని పుంగవుడికి కోపం వచ్చింది. తనను మరిచిపోయిన వృద్ధరాజును, అవమానించిన యువరాజును శపించడానికని కమండలం ఎత్తాడు. అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది. సింహాసనం దిగివచ్చి ముని పుంగవుడి కాళ్ళు 2 పట్టుకొని రక్షించమని వేడుకున్నాడు. గజశృంగి శాంతించాడు. ఆయనను వృద్ధరాజు తీసుకువచ్చి తన సమీపంలోనే ఆసనం మీద కూర్చోబెట్టాడు. ముని పుంగవులు బోగుల్లాగా కూర్చోరాదు కనుక ఆసనం మీద మెత్తపై తన కృష్ణజినం పరిచి గజశృంగి కూర్చొని శరగామికేసి అసహ్యంగా చూశాడు. కారణం ఏమంటే శరగామి అన్న మాట ముని పుంగవుడికి వినిపించింది. వాడు తనను క్షమాపణ వేడలేదు. రాజైన కొడుకు చేత క్షమాపణ చెప్పించినాడు కాదు. కొడుకు అన్న ముక్క పాపం రాజుకు వినిపించలేదు. మరి తాను వేరే పని మీద వచ్చిన వాడై ఉండడం చేత గజశృంగి శరగామిని క్షమించటానికే నిర్ణయించాడు. రాజా, మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించి పోవడానికి వచ్చామన్నాడు. గజశృంగి రాజుకు వినపడేలాగా గట్టిగా, చిత్తం, తమ దయ అన్నాడు రాజు. వీడికి 3 వరాలు ఇద్దామనుకున్నాము. ఒకటి మించి ఇవ్వటానికి మాకు మనస్కరించటం లేదు. వాడి ప్రారబ్ధం అన్నాడు ముని. భగ్నకరుడు పరవశుడై, నాయన, ముని పుంగవులను ఏదైనా ఒక వరం కోరు, వారు కటాక్షిస్తారు అన్నాడు. అని గజశృంగి కేసి తిరిగి, స్వామి, వాడి తరపున నేను కోరవచ్చునా అని అడిగాడు. ముని కోపంగా ముఖం చిట్లించి వాడికి
ప్రాజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి. నువ్వు సంజ్ఞలు చేయటం కానీ మాటలు అందించటం కానీ మేము సహించము అన్నాడు. ఇంతసేపు ఆలోచన చేస్తున్న శరగామి నాకు 3 వరాలు కావాలి అన్నాడు. వల్ల కాదు, ఒకే వరం కోరుకో, తప్పు కోరుకున్నావా అనుభవిస్తావు జాగ్రత్త అన్నాడు ముని. శరగామిని చూస్తున్న కొద్దీ ఆయనకు ఏవగింపు హెచ్చుతుంది. నాకు 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మొండిగా. తాను ఇచ్చిన ఒక వరం కింద వాడు 3 వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమైంది. మునికి కోపం రెట్టింపైంది. ఇది చాలా అక్రమం అన్నాడాయన. నాకు 3 వరాలు కావాలి, అదే నేను కోరే ఒక్క వరమును. ఇందులో అన్యాయమేమీ లేదు, కావలిస్తే తార్కికులను విచారించండి అన్నాడు శరగామి. తార్కికులు వచ్చారు, చర్చించారు. ఒక్క వరం అన్నది నిర్వచించటం సాధ్యం కాదన్నారు. ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరతాయి. పూర్వం సావిత్రికి యమధర్మరాజు 100 పిల్లలు కలిగేటట్లు వరమిచ్చాడు. అవి 100 వరాలు కావటం మాటాటుంచి సత్యవంతుడి ప్రాణదానంతో సహా 101 వరం కాలేదా? యమధర్మరాజుకు లేని ధర్మ సందేహం గజశృంగి మహామునులంగారికి దేనికి అన్నారు తార్కికులు. శాస్త్రానికి తల ఒగ్గవలసి వచ్చింది మహాముని. సరే, నీ 3 వరాలు అడుగు అన్నాడాయన. తమను కేశరహితంగా చూడాలని ఉన్నది అన్నాడు శరగామి చిరునవ్వుతో. మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని కేశరహితంగానే కాక కేశవసనరహితంగాను కూడా కనపడ్డాడు. హాహాకారాలు మిన్నుముట్టాయి. తపస్వి శాపోదకం చేతబట్టాడు. శరగామికే భయం వేసింది. స్వామి తిరిగి యథాప్రకారం అవండి అన్నాడు. తిరిగి కొలువులో శాంతి నెలకొన్నది. నీ వరాలు 2 అయిపోయినాయి, ఇంకా ఒకటే మిగిలి ఉంది, కోరుకో అన్నాడు ముని. మళ్ళీ 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మునికేసి క్రీగంట చూస్తూ. గజశృంగికి ముచ్చెమటలు పోశాయి. ఇంత కృతజ్ఞత నేనెక్కడా చూడలేదు. నువ్వు ఈ విధంగా వరాలు పెంచుకుంటూ పోతూ ఉంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది? మా తపశ్చర్య భగ్నం చేసుకోమా అన్నాడాయన ఎండి పిడచగట్టుకుపోతున్న గొంతుతో. చివరకు ఒక ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం శరగామి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయడానికి ఒక గణిత శాస్త్రజ్ఞుణ్ణి నియమించారు. శరగామి నోటు వచ్చే ప్రతి కోరికను యథాతథంగా రచించడానికి లేఖకుణ్ణి కూడా నియమించారు. తాను పరోక్షంగా ఉండే శరగామి వరాలు తీరేలాగు చేస్తానని మునిపుంగవుడు వాగ్దానం చేసి అంతర్ధానమైనాడు. నిజానికి మహామునికి శరగామిని చూస్తున్న కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకురాసాగింది. ఈ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలనిపించింది. రోజులు గడిచాయి. శరగామి ముందుగానే జాగ్రత్త పడి కొన్ని లక్షల వరాలు జమ వేసుకున్నాడు. ఎందుకంటే మునిపుంగవుడు అతని మీద కక్ష పట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను ఒక వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు. కొంచెం ఉక్కగా ఉన్నట్లనిపించి శరగామి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండునే అనుకున్నాడు. వెంటనే ఒళ్ళు బిగిసి రక్తం కరుడుగట్టే చలిగాలి వీచేది. దాన్ని ఉపసంహరించటానికి అబ్బబ్బా ఈ గాలి నాకు వద్దు అనేసరికల్లా అసలు గాలే లేకుండా పోయి శరగామి ఉక్కిరి బిక్కిరై మళ్ళీ ఇంకొక వరం కోరుకోవలసి వచ్చేది. 60 గడియ కాలంలో శరగామి 5 వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి. తన వరాలను పెంచుకోవాలని శరగామి ఎంత పట్టుదలగా ఉన్నాడో వాటిని వ్యర్థం చేయటానికి మునిపుంగవుడు కూడా అంత పట్టుదలగానే ఉన్నాడు. ఇంతేకాదు, శరగామికి ఈ వరాల వల్ల కించిత్తైన సుఖం కానీ లాభం కానీ లేకుండా చేయటానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ మునిపుంగవుడు అన్వేషిస్తున్నట్లు కనపడ్డాడు. ఈ సమయంలో ఒక అడవిలో సెలయేటి పక్కన కూర్చొని ఉంటే బాగుండును అని శరగామి అనుకున్నదే తడువుగా అతను అడవిలో సెలయేరు పక్కన ఉండటమే కాక అతని చుట్టూ సింహాలు, పులులు, మొసళ్ళు మొదలైన భయంకరమైన జంతువులు తయారయ్యేవి. అందమైన స్త్రీ కావాలనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేది, కానీ ఆమె శరీరమంతా కురూపంగా ఉండేది. ఇంత ఎందుకు, శరగామి తన మనసులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకొని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతుండేది.
ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శరగామి తన పాత అలవాట్లు మానేయవలసి వచ్చింది. ఉదాహరణకు ఒక సందర్భంలో శరగామి తనతో కూడా వ్యవహారాలు మాట్లాడటానికి వచ్చిన ఒక వర్తకుడితో మనం తిరిగి కలుసుకుందాం అన్న కారణంగా ఇద్దరూ అంటుకుపోయారు. 3 వరాలు వ్యయం చేస్తే కానీ తిరిగి యథాస్థితి ఏర్పడలేదు. ఇదే విధంగా శరగామి భోజనం దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు మానాడు. తన నౌకర్లు తీర్చగల కోరికలను కూడా మునీశ్వరుడు వరాలను వ్యర్థం చేస్తూ వచ్చేశాడు. ఈ విధంగా గజశృంగి మహామునితో ఘర్షణ పడటం శరగామికి సరదాగా ఉందేమో కానీ ఇతరులకు ఏమాత్రం రుచించలేదు. అతనికి స్నేహితులు దూరమైనారు. అతని సమీపంలో ఉండటానికి వారికి చాలా ప్రమాదకరంగా తోచింది. అతని పరిచారకులు కూడా చాలా మూలంగా నానా అగచాట్లు పడుతూ ఉండేవారు. ఎప్పుడైనా చికాకు కలిగి శరగామి తన నౌకర్లను నీ దుంపదెగ, నిన్ను పాతేయ్య, నీకు పుండు పుట్ట, నిన్ను తగలయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకర్లు ఒక్కొక్క భయంకరమైన చావు చచ్చి తిరిగి శరగామి వరాల సహాయంతో మళ్ళీ బ్రతుకుతూ ఉండేవారు. శరగామిని గురించి వింత వార్తలు దేశ దేశాలా వ్యాపించాయి. అతన్ని పెళ్లాడటానికి ఏ దేశపు రాజకుమార్తె కూడా ఒప్పలేదు. అతన్ని అల్లుడుగా చేసుకునేటందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు. రాజకుటుంబాలకు చెందిన స్త్రీలే శరగామి గాలికి తమకు సోకనిచ్చేవారు కాదు. కడకు శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు. అవి ఆడటానికి రెండో మనిషి అవసరం లేదు. క్రమేణా ఈ ఆటలే అతనికి శరణ్యమయ్యాయి. శరగామి పేర ఎన్నో లక్షల వరాలు జమ అవుతున్నాయి. కానీ ఏం లాభం? వాటి ద్వారా కించిత్తైనా ఆనందం పొందే ఆశ అతనికి లేదు. మహాముని అతని మీద గట్టిగా పగపట్టాడు. ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శరగామి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు. ఈ ఆటకు ఒక పటం ఉంటుంది. అందులో గళ్ళుంటాయి. గవ్వలు పందెం వేసి పామును నడుపుకుంటూ పోవాలి. పట్నంలో కొన్ని పాములు, కొన్ని నిచ్చెనలు ఉంటాయి. పందెం పావు సరిగా నిచ్చెన అడుక్కు వచ్చిందో పైకెక్కేస్తుంది. పాము తల దగ్గరికి వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది. ఇవాళ అదేం చిత్రమో, శరగామి పావు శరవేగంతో వైకుంఠానికి ఎక్కిపోయింది. అది ప్రతి నిచ్చెన ఎక్కింది. కానీ దాని ఒక్క పాము కరవలేదు. శరగామి పరమానందభరితుడయ్యాడు. ఆహా, ఈ గడియ మళ్ళీ రాకూడదు అనుకున్నాడు. అనుకున్నవే తడవుగా రెండో ఆట కూడా అట్లాగే వచ్చింది. మళ్ళీ ఆడి చివరకు శరగామి మొదటికి మారులాగే ఆహా, ఈ గడియ మళ్ళీ రాకూడదు అనుకున్నాడు. ఇంతకాలానికి శరగామి మహాముని చేతికి చిక్కాడు. అతని వరాలు ఒక్కొక్కటే గడియకొకటి చొప్పున ఖర్చవుతున్నాయి. ఆట ఆడటము, ఆఖరున ఆ గడియ తిరిగి రావాలని కోరుకోవటము. ఈ విధంగా అదే గడియను మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటున్నాడు శరగామి. ముసలిరాజు చచ్చిపోయాడు. ఆ వంశం అంతరించింది. కొత్త యుగాలు వచ్చాయి. తుఫాన్లు వచ్చాయి. భూకంపాలు వచ్చాయి. ద్విగర్భ ఎన్నోసార్లు శిథిలమయ్యింది. భూగర్భంలోకి దిగిపోయింది. దానిమీద దిబ్బ వేసింది. తన అభ్యంతర గృహంలో కూర్చొని ఇంకా ఆటే ఆడుతున్నాడు శరగామి. అతని వరాలు ఎప్పటికి తీరిపోతాయో ఎవ్వరికీ తెలీదు. అది హిమాలయాల మీద ముని పుంగవుడికి ఒక్కడికే తెలుసు. ఇంతకీ ఆ శరగామి ఆడే ఆటను వైకుంఠపాలి అంటారు. ఈ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపాన పటం అంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.